చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని యొక్క వాక్యంలో ముందుకు నడిపించబడదాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవ, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమందు, ఈ పునరుత్థాన దినమందు ప్రభువా, నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ పునరుత్థాన దినమందు చేరివచ్చిన మా అందరి జీవితాలతో కూడా ప్రభువా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనందరికీ కూడా తెలుసు, దీని ఈ వాక్య భాగాన్ని గురించి ఏమంటారు అందరూ? తప్పిపోయిన కుమారుడని చెప్తా ఉంటారు. కానీ అయితే తప్పిపోయిన కుమారుడు అని చెప్పడం కంటే దూరం అయిపోయినాడు వాడే. తండ్రి పంపలే, లేకపోతే చిన్నపిల్లడై మిస్టేక్ అయిపోలేదు, ఏదో జాతరలో లేకపోతే ఏదో మిస్ అయిపోలేదు. కానీ వాడికి కావలసిగానే వాడు వెళ్ళిపోయినాడు అంతే, దురాశతో నింపబడి. హల్లెలూయా. రైట్, ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో తెలుగు చూద్దాం చూడండి. మరియు ఆయన లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఇప్పటికే ఆ 15వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పినాడు. ఆ ఉపమానంలో మొదటి ఉపమానంలో ఏమని రాయబడిందంటే, 100 గొర్రెలు ఉన్నాయి. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒకటి తప్పిపోయింది. ఆయన ఆ 99ని పక్కన పెట్టి తప్పిపోయిన దాన్ని వెతుక్కుంటూ తీసుకున్నాడని. అలాగే ఇంకొక ఉపమానం చెప్పినాడు. ఆ ఉపమానం అంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయని, వాటిలో ఒకటి పోగొట్టుకున్నది, మిగతా 9 ఉన్నాయి ఆమె దగ్గర. కానీ ఆమె 10 పోగొట్టుకున్న వెండి నాణ్యం దొరికేంత వరకు వెతికింది అని అక్కడ మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, మొదటిది 100, రెండవది 10. మొదటిది ఎన్ని? 100, రెండవది 10. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఉపమానం ఏం చెప్తున్నాడంటే, ఒక మనుష్యునికి ఎంతమంది ఉన్నారంట? 2. వారిలో ఒకడు తప్పిపోయినాడు. ఎలాగ తప్పిపోయినాడంటే మామూలుగా తప్పిపోలేదు. పోతూ ఏం చేసినాడంటే అతని వ్యక్తి తన తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇవ్వమని అడిగినాడు. ఆ ఆస్తి వాడు సంపాదించిందా? మాట్లాడండి. ఆస్తి వాడు సంపాదించిన ఆస్తా, లేకుంటే తండ్రి సంపాదించిన ఆస్తా? గట్టిగా మాట్లాడాలా. కుమారుడు సంపాదించిన ఆస్తి కాదు, అది తండ్రి సంపాదించిన ఆస్తి. కాకపోతే తండ్రి ఆస్తిలో ఎవరికి భాగాలు ఉంటాయంట? కుమారునికి భాగం ఉంటుంది. కాబట్టి కుమారుడు ధైర్యంగా తండ్రిని అడిగినాడు, తండ్రి, డాడీ, నీ దగ్గర ఇంత ఆస్తి ఉంది కదా, మీకు ఉండేది మేము ఉండేది ఇద్దరే, అన్నా నేను ఉండేది ఇద్దరమే, కాబట్టి మాకు రావాల్సిన భాగము ఆస్తి నాకు ఇచ్చేసే డాడీ, నేను వెళ్ళిపోతా అన్నాడు. అప్పుడు తండ్రి హ్యాపీగా పంచిపెట్టింటాడా, లేకపోతే బాధతో పంచిపెట్టింటాడా? తండ్రులారా, పిల్లలకి ఆస్తి పంచిపెడుతున్నప్పుడు ఎవరు కూడా హ్యాపీగా పంచిపెట్టరు. అందరు ఏం కోరుకుంటారంటే, అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటారు. అందరూ విడిపోవాలని, విడగొట్టబడాలని, వేరు చేయబడాలని ఎవరు కూడా కోరుకోరు. అందరము మేము కలిసి ఉండాలా, ఒకటిగా ఉండాలా, ఐక్యతగా ఉండాలా, సమాధానంగా ఉండాలని కోరుకుంటారు. హల్లెలూయా. కానీ పెళ్ళి అవుతూనే అప్పుడే వస్తుంది, ఏమొస్తుంది? స్వార్థం వస్తుంది. పెళ్ళైతేనే ఎవరు వస్తారు ఆయన పక్కకి?
ఎవరు వస్తారు? మాట్లాడండి. ఎవరు వస్తారు? భార్య వస్తుంది. అనగా భార్య ఏ రూపంలో ఉంటుంది? భార్య ఏ రూపంలో ఉంటుంది? స్త్రీ రూపంలో ఉంటుంది. కానీ రూపము స్త్రీ రూపంలో ఉంటుంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు స్త్రీని పురుషుణ్ణి స్త్రీగానే చేసింది, అంతే. ఆమేన్. కానీ భార్యాభర్తలు ఇద్దరు ఒకటైపోయిన తర్వాత, వివాహం అయిన తర్వాత వారిద్దరి మధ్యలో ఏమొస్తుందంటే ఒక స్వార్థమైన ఏర్పడుతుంది. ఒకసారి ఆలోచించేయండి. తండ్రి సంపాదించిన ఆస్తి పైన, తండ్రి సంపాదన పైన కుమారునికి 100% హక్కు ఉంటుంది. ఏమందరూ చాలా సీరియస్ చూస్తున్నారు. 100% హక్కు ఉంటుంది. కానీ కుమారుడు సంపాదించే దానిపైన తండ్రికి ఏ హక్కు కూడా ఉండదు. అర్థమవుతుంది మీకు? కుమారుడు ఎవరి కోసం సంపాదిస్తాడు? కుమారుడు ఎవరి కోసం సంపాదిస్తాడు? మళ్ళీ తల్లిదండ్రుల ఫ్యామిలీ కాదా? ఎవరి కోసం సంపాదిస్తాడంటే తన భార్య పిల్లల కోసం సంపాదిస్తాడు. ఆయన సంపాదన పైన ఎవరికి అధికారం ఉంటుందంటే తల్లిదండ్రులకు అధికారం ఉండదు. వారి సంపాదన పైన ఎవరికి అధికారం ఉంటుంది? భార్య పిల్లలకు అధికారం ఉంటుంది. తండ్రి సంపాదించిన ఆస్తి పైన ఎవరికి అధికారం ఉంటుంది? కుమారునికి అధికారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ నా ఆస్తిలో భాగం ఇవ్వమని వెళ్ళిపోయాడు. తీసుకున్నప్పుడు వాడు హ్యాపీగా డబ్బంతా తీసుకున్నాడు. డబ్బంతా తీసుకొని దూరం వెళ్ళిపోయినాడు. అక్కడ వాక్యంలో ఏమని రాయబడిందంటే వాడు 13వ వచనంలో ఒక మాట రాయబడింది. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి. ఏ దేశమంట? ఏ దేశమంట? వాడి యొక్క ఆలోచన ఎలాగుందంటే, ఇక నేను ఇంట్లో ఉండకూడదు, నా తండ్రి దగ్గర ఉండకూడదు, తండ్రికి నేను దూరం అయిపోతే, ఎంత దూరం అయిపోతే అంత బాగుపడతాను అనుకున్నాడు. వాడు పోతా ఉన్నాడు. ఆస్తి అంతా తీసుకున్నాడు, మూట కట్టుకున్నాడు, ధనమంతా ఉంది, ప్రయాణమైపోతా ఉన్నాడు. తండ్రి ఏమో ఆ కుమారుడు ప్రయాణం అయిపోయే దిశకు చూస్తూ ఉన్నాడు. తండ్రికి బాధ ఏమంటే నా ఆస్తి పోతుంది కదా అని బాధ లేదు అక్కడ తండ్రికి. తండ్రికి ఏం బాధ ఉందంటే నా కుమారుడు నాకు దూరం అయిపోతున్నాడు కదా అని. ఎంత దూరం అయిపోతున్నాడంటే తండ్రి చూస్తూ ఉన్నాడు, కనుచూపు మేరకు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంత ఆశతో చూస్తూ ఉన్నాడో తెలుసునా తండ్రి? ఎందుకు చెప్పండి? గట్టిగా చెప్పాలి. ఎవరైనా ఒక ప్రశ్న చెప్తే మీకు చాక్లెట్ ఫ్రీ. ఈ ప్రశ్నకు సంబంధం. ఎందుకు తండ్రి తన కుమారుని వైపున అంత అది ఆ పనికి చూస్తూ ఉన్నాడు? ఎవరమ్మా? తిరిగి వస్తామని. చాక్లెట్ క్యాన్సల్, ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి. రైట్. ఒకవేళ తాను ప్రయాణమైపోతున్న ఆ దూరంలో ఎప్పుడైనా ఒకసారైనా నేను గుర్తుకొస్తానేమో, నేను పెంచిన ఆ ప్రేమ జ్ఞాపకం వస్తుందేమో. తండ్రి ప్రేమ ఆ భుజాలని ఎత్తుకొని కౌగులించుకొని ఆ బిడ్డకు కావలసిన అన్నీ ఇస్తూ ఆ బిడ్డను పెంచినప్పుడు ఆ విషయాలు ఏమైనా ఎప్పుడైనా కుటుంబానికి జ్ఞాపకం వస్తాయేమని చెప్పి ఒక్కసారైనా వెనుకకు చూస్తాడేమో, మనసు మార్చుకుంటాడేమో, మారిపోతాడేమో అని తండ్రి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమారుడు వస్తాడేమో, తిరుగుతాడేమో, వెనుకకు చూస్తాడేమో అని. ఇప్పుడు మనము ఊర్లోకి పోతూ ఉంటాం. ఊర్లోకి పోతున్నప్పుడు ఇంట్లో చెప్పిపోతాం. ఏమని చెప్పిపోతాము? ఊరికి వెళ్ళొస్తామని. అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోంచి గేట్ దగ్గర బయటకు వచ్చినామనుకో మళ్ళీ ఏం చేస్తావు? బాయ్ చెప్తారా లేదా? బాబాయ్ చెప్తారా? బాయ్ చెప్తాం కదా. కానీ ఈ తండ్రి ఆ కుమారుని పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడంటే నా కుమారుని మనసు మారిపోతుందేమో,
నా కుమారుని యొక్క ఆలోచన మారిపోతుందేమో, ఆ తండ్రి ప్రేమ గుర్తుకొస్తుందేమో, ఆ తండ్రి పోషించిన ఆ పోషణ విధానం గుర్తుకొస్తుందేమో, ఆ తండ్రి చూపించిన ఆ ప్రేమ ఏదైనా క్షణములు గుర్తుకొస్తే నా కుమారుడు తిరిగి నా వైపు చూస్తాడేమో అని ఆ తండ్రి ఎంతగా తప్పించిపోతున్నాడంటే అంత తప్పించిపోతున్నాడు. వీడేమో ఆస్తి దొరికింది కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా, ఈ డబ్బు వీడి ఆలోచన ఎలాగుందంటే నా చేతిలో ఏముంది. ఇప్పుడు వీడి చేతిలో డబ్బు లేకముందు ఆ డబ్బు ఎవరి దగ్గర ఉన్నది? తండ్రి దగ్గర ఉన్నది. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ డబ్బు అంతా ఎవరిది? వీడిదే కదా. కానీ వీడేమనుకుంటున్నాడంటే ఈ ఆస్తి అంతా నా చేతికి వచ్చింది, ఈ డబ్బు పైనే వాని మనస్సు అంతా, ఆ ధనము పైనే వాని మనస్సు అంతా, దీంతో నేను ఏదైనా వ్యాపారం చేయాలి, ఈ డబ్బుతో నేను ఎలాగైనా బ్రతకాలి అని ఆలోచన చేస్తూ ఆ ధనాన్ని చూస్తూ ఉన్నాడనే కానీ ఆ ధనాన్ని ఇచ్చిన తండ్రి వైపు చూడడం మర్చిపోయినాడు. ప్రియులారా, దేన్ని చూస్తూ ఉన్నాడు? ఆ ఆస్తి పైన, తనకు పంచిపెట్టిన ఆస్తిని చూస్తున్నాడు. కానీ దాన్ని సంపాదించి కష్టపడి సంపాదించిన ఆ ఆస్తి సంపాదించిన ఆ తండ్రి వైపు మాత్రం వాడు చూడలేకపోతున్నాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితి ఒకసారి ఆలోచించేయండి. వాడు దేన్ని చూస్తూ ఉన్నాడు? ధనాన్ని చూస్తూ ఉన్నాడు, డబ్బును చూస్తూ ఉన్నాడు. వాని ఆలోచన అంతా ఎలాగుందంటే దీన్ని ఎలాగ ఖర్చు చేయాలి, నేను జల్సాలు చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలి, ఇదే ఉంది. కానీ అయ్యో నా తండ్రి, నేను నా తండ్రికి దూరం అయిపోతున్నాను కదా, నా తండ్రి ప్రేమ నుంచి నేను ఎడవైపోతున్నాను కదా, మరి నేను నా తండ్రి అని మరైనా నేను పిలవగలుగుతానా అనే ఆలోచన లేదు. ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఇప్పుడు అందరూ లేడీస్ ఉన్నారు, అందరిని ఉన్నారు. సహజంగా అందరిని కూడా లేడీస్ని ఏమని పిలుస్తారంటే, అమ్మ కాకపోయినా కానీ ఏమని పిలుస్తారు? అమ్మ అని పిలుస్తారు. అందరూ పిలుస్తారు లేదా? అమ్మ ఇక్కడ రండి, అమ్మ బాగున్నారమ్మ, సహజంగా పిలుస్తారు. కానీ మొగలను పట్టుకొని తండ్రి బాగున్నారా అని అంటారు ఎవరైనా? చెప్పండి. ఆడోళ్ళను పట్టుకొని అమ్మ అని ఏ వయసులో ఉన్న వారిని పిలిచినా తప్పు లేదు, అవునా లేదా? కానీ మొగోళ్ళను పట్టుకొని తండ్రి అని ఎవరైనా పిలిస్తే అందరు ఏమంటారు? జనము వీనికేమో స్క్రూ లూజ్ అయింది అంటారు. అంటే చూడండి, తండ్రి యొక్క విలువ ఎంత గొప్పది. ఒక్కసారి తండ్రిను ఆ మాట నువ్వు తండ్రి బ్రతుకున్నంత వరకే డాడీ, అప్ప, తండ్రి అని పిలవగలుగుతావు, నాన్న అని. కానీ తండ్రి ఒక్కసారి మిస్ అయిపోయినావు అనుకో, నువ్వు పెట్టుకుంటుండాల్సిందే దేంట్లో, వాట్సాప్లో ఐ మిస్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ. ఎప్పుడు? అయిపోయిన తర్వాత. అరే బ్రతుకున్నప్పుడు డాడీ నిన్ను ప్రేమిస్తున్నాను, నీకేం కావాలా, నీ అవసరమేమి అని తండ్రిని ప్రేమించలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం ఈ దినాన. ఏం బాగానండి, అందరూ జాగ్రత్తగానండి. తండ్రిని ప్రేమించలేవడం లేదు, కానీ తండ్రి సంపాదించిన ఆస్తి వైపు చూస్తూ ఉన్నారు. అది ఎంతైనా కానీ అది దాన్ని స్వాధీనం చేసుకోనికి, దాన్ని సంపాదించేందుకు, దాన్ని నీవు అధికారాన్ని అనుభవించేందుకు చూస్తున్నావు. కానీ దాన్ని సంపాదించి నీకు ఇచ్చిన ఆ తండ్రి ప్రేమను మర్చిపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి, ఆ తండ్రిని, డాడీ, ఆయన బ్రతుకున్నప్పుడు మాత్రమే ఆ పిలుపుకు విలువ ఉంటుంది. హల్లెలూయా. ఆయన బ్రతుకున్నప్పుడు మాత్రమే ఆ పిలుపుకు విలువ ఉంటుంది. ఒకసారి ఆలోచించేయండి, తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. కానీ అందరినీ పోయి డాడీ, తండ్రి, నాన్న అని పిలవగలుగుతామా? లేదు. హల్లెలూయా. నేను ఒకసారి చెప్పినాను మీకు, నంద్యాలలో మా అమ్మ నాన్న నంద్యాలలో ఉన్నారు. 2004 సంవత్సరంలో అక్కడ అంతకుముందు రెగ్యులర్గా మీటింగ్ పెడుతున్నాం నంద్యాలలో. 2004 సంవత్సరంలో మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెట్టిన తర్వాత మా నాన్న కొంచెం అనారోగ్యం అనేది, అప్పుడు
మీటింగ్లో పోయినాము, చూసినాము. మీటింగ్లో అంతా అయిన తర్వాత 4 చివరి రోజు మీటింగ్ రోజు సాయంకాలం మా నాయన నన్ను పిలిపించినాడు. వాడు చెప్పినాడు, అరే కుమార్ని రమ్మని చెప్పురా, నేను మాట్లాడాలి వానితో అన్నాడంట. ఆ మీటింగ్ బిజీలో వండుకొని గ్రౌండ్లో మీటింగ్ బిజీలో వండుకొని రేపు పోవచ్చులే అనుకున్నాను. చెప్పినాను కూడా, రేపు వచ్చి మాట్లాడతాను చెప్పు, రేపు వస్తానని చెప్పు అని చెప్పినాను. సరే అనుకున్నాను. రాత్రి అంతా అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత సామాన్ అంతా సర్దేస్తున్నాం. సర్దుకున్న తర్వాత అంతా మేమేమంతా ఇక్కడ సెక్రటరీ చేసేసి రాత్రి పొద్దున్న తెల్లారుజామున బయలుదేరి, అప్పుడు మన దగ్గర ఏముందంటే స్కార్పియో ఉన్నది, స్కార్పియోనో బొలెరో ఏదో ఉన్నది. వెహికల్ వేసుకొని వస్తూ ఉన్నాం. వెహికల్ వేసుకొని మా నాన్న రమ్మని చెప్పినాడు కదా, పోలేదు. ఇంకా ఆ టైంలో 5 o'clock ఏం పోయి లేపుతావులే, లేపి ఏం మాట్లాడుతావులే, తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడతాలే అని చెప్పినాను. కానీ వచ్చినాము, డోన్ దాటినాము, గుత్తి దగ్గరకు వచ్చినాము. గుత్తి కూడా దాటినాను. గుత్తి నుంచి వస్తున్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది నాకు. ఏమన్నా ఫోన్ చేసినట్ట, మా తమ్ముడు నాన్న చనిపోయినాడని. నాయన పిలిచినాడు, అరే రారా నీతో మాట్లాడాలా అని. కానీ పోలేకపోయినాను. ఆయన చనిపోయిన తర్వాత పోయి ఎన్ని చేస్తే నాతో మాట్లాడతాడా? ఎన్ని చేస్తే నేను పోయిన మాటలు ఆయన మాటలతో మాట్లాడితే వినగలుగుతాడా? లేదు. బ్రతికున్నప్పుడే తల్లిదండ్రులను గౌరవించే విధానం మనం నేర్చుకోవాలి. చనిపోయిన తర్వాత నేను సమాధి కడతానంటే, బ్రతికున్నప్పుడే వాళ్ళకి కావలసిన ఆహారాన్ని ఇవ్వాలి. నిన్నటి దినాన నందలు పోయినాం. నందల్లో ఒక ప్రేయర్ మీటింగ్ ఉన్నది. ఒకరు చనిపోయినది జ్ఞాపకార్థపు 3వ దినపు జ్ఞాపకార్థపు కూడిక. ఎందుకంటే మా తమ్ముని భార్య వాళ్ళ అక్క చనిపోయింది. అందరూ కూడా ప్రార్థన చేసినాం లాస్ట్ ఇయర్లో. చనిపోయినది, ఆమె చనిపోయినప్పుడు మేము అక్కడ వైజాగ్లో ఉన్నాం కాబట్టి మేము పోలేకపోయినాం. రిటర్న్ వస్తున్నప్పుడు ప్రేయర్ చేసినాం. ఆ ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయినాను. నిన్న రాత్రి 7 గంటలకు స్టార్ట్ అయింది ప్రేయరు. ప్రేయర్ ముగించుకున్నాం. ఈ మధ్యలో మా అమ్మను కలిసినాం. మా అమ్మను కలిసిన తర్వాత కొత్త కారు కొన్నాను కదా, మా అమ్మకు చూపించాలని ఒక ఆశతో మా అమ్మ దగ్గర పోయినాం. మా అమ్మ చాలా దాదాపు 85 years పైన అయిపోయింది మా అమ్మకు. కారులో మా ప్రణిధి కారు తీసుకొచ్చినాడు. జేజీ రాజేజీ కూర్చుందాం రా అని చెప్పినాడు. మా కార్లో కూర్చోపెడితే మా అమ్మ ఎంత సంతోషపడిందో అంత సంతోషపడింది. ఆమెకి ఇస్తామా కారు? ఎందుకు సంతోషపడుతుంది చెప్పండి? ఎందుకు సంతోషపడుతుంది తల్లి? నా కొడుకు కారు కొన్నాడు కదా అని. ఆ పోస్తో ఆమెకేం కారు ఇచ్చిపోము, కానీ అంత సంతోషపడింది. అంతకుముందు నేను మా అమ్మ దగ్గర కూర్చొని నేను మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ అంటుంది, రే నువ్వు ఎంత కష్టపడినావో నాకు తెలుసు. ఒక చిన్న ఇంట్లో నువ్వు ఉన్నావు. మా అమ్మ అప్పుడంతా చూసింది. నువ్వు కట్టెలు కొట్టుకొని వచ్చి కంప కట్టెలు, మీకు ఎవరు తెలియదు, కంప కట్టెలు కొట్టుకొని పోతే చేతులకు కాళ్ళకు రక్తం కారుతూ ఉన్నది. ఇంట్లో అవి వంట చేసేకి లేవు. కట్టెలు కొట్టుకొని వచ్చి పెడితేనే వంట వండేది. మా అమ్మ ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తూ ఉంది నాకు. నువ్వు అప్పుడు అలాగ ఉంది కదరా నీ పరిస్థితి, దేవుడు నేను ఎంత బాగా ఆశీర్వదించినాడు, దేవుని సేవలో వాడబడి. మా అమ్మ మీకు తెలుసునే లేదు, చాలామంది మా అమ్మ గంటలు ప్రార్థన చేస్తూ ఉంటుంది. సిఎస్ఐ చర్చ్ మెంబరే ఆమె, కానీ చాలా బాగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడు చూసినా మా ప్రణీతికి బాగా తెలుసు ఆమె చేసే ప్రార్థన, బాగా చేస్తూ ఉంటుంది ఆమె ప్రార్థన. ఆమె ఒక్కొక్క మాట చెప్తా ఉంది. అప్పుడు నాకు జ్ఞాపకం, మా అమ్మ ఆ వయసులో మర్చిపోయింటారు అనుకున్నాను, కానీ ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తూ ఉంది నాకు. నువ్వు అలాగున్నప్పుడు ప్రణీతి పుట్టిన తర్వాత డెలివరీ అయిన తర్వాత మంచం కూడా లేదు మీకు. కింద వీళ్ళింట్లోనే కింద తేళ్ళు వస్తూ ఉన్నాయి, తేళ్ళు అని ఒక్కొక్కటి మా అమ్మ జ్ఞాపకం చేస్తూ ఉంది. నాకు ఎందుకు చేసినా తెలిసిన మా అమ్మ దగ్గరికి మా నాన్నని పిలిస్తే నేను పోలేదు. ఆ అవకాశం పోగొట్టుకోకూడదనే ఆశతో మళ్ళీ మా అమ్మ దగ్గరికి పోయినాను. నేను ఎందుకు చెప్తున్నానంటే,
మన తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే వారిని చక్కగా చూసుకొని వారికి తల్లిదండ్రులను ఎంత బాగా మనము ఆ విషయంలో మనం విత్తుతామో మనం కూడా ఆ వయసుకు వచ్చినప్పుడు అదే ఒకవేళ నీ తల్లిదండ్రులను సరిగ్గా చూడకుండా అత్తమామ కానీ తల్లిదండ్రులు కానీ నీకు తల్లిదండ్రులే వాళ్ళు సరిగ్గా చూడకుండా వాళ్ళని ప్రేమించకుండా వారికి ఆహారం పెట్టకుండా వారికి కావలసినవి ఇవ్వకపోతే మనం కూడా ఒక దినాన అదే స్టేజ్కి రావాలా కదా, రావాలా. అంటే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. మా అమ్మ 85 సంవత్సరాలు బతికింది. 85 సంవత్సరాలు బతికే దినాలైనా ఇవి లేదు. కానీ ఆ స్థితికి వచ్చే లోపల కనీసం నువ్వు ఆ విత్తనం నువ్వు ఖచ్చితంగా పంట కోయాల్సిందే. నువ్వు మంచి విత్తనం విత్తితే మంచి పంట కోస్తావు, చెడు విత్తనం విత్తితే చెడు పంట కోస్తారు. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పండి. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడే వారి అవసరతలు తీరుస్తూ వారికి అన్ని పెట్టమని చెప్పడం లేదు, వారికి సంతోషంగా ఉంచితే చాలు, దేవుడు మనల్ని దీవిస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అక్కడ మనం గమనించినట్లయితే వాడు ఆస్తి తీసుకొని ఆస్తిని చూస్తూనే ఉన్నాడు, కానీ ఆస్తి ఇచ్చిన తండ్రిని చూడలేకపోతున్నాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితి. సేమ్ ఈ దినాలలో మన జీవితాలలో మన కుటుంబాలలో అదే జరుగుతూ ఉంది. ఆస్తి కాదు మనకు కావలసింది, మనల్ని కని పెంచి పోషించి నిన్ను ఒక స్థితికి తీసుకొచ్చిన ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. మా అమ్మ మా నాన్న మాకేమి ఇవ్వలేదు, మా అమ్మ మా నాన్న మాకేం సంపాదించి పెట్టలేదు. మీకు తెలుసునా, మాకు ఏం లేదు. మాకు బళ్ళారికి వచ్చినప్పుడు ఖాళీగా వచ్చినాం. మా అమ్మ మా నాన్న ఆస్తితో అత్తమామ ఆస్తితో రాలేదు, కానీ దేవుని కృపను బట్టి ప్రభు సేవలో దేవుడు ఇంతగా దీవిస్తూ వచ్చినాడు అంతే. హల్లెలూయా. అత్తమామలు అమ్మ నాన్న ఆస్తితో కాదు, నీకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, చదువు ఇచ్చినాడు, విద్య ఇచ్చినాడు, ఆలోచన ఇచ్చినాడు. కష్టపడి పని చేయి, సంపాదించు, నీ తల్లిదండ్రులను పోషించు. అంతేకాని వాళ్ళ ఆస్తితో వాళ్ళ సంపాదనతో దానిపైన బతకడం కాదు. మనం దేవుని ప్రభువా నువ్వు నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినావు అని సాక్ష్యం చెప్పాలి. మనం మంచి తల్లిదండ్రులు నాకు ఇచ్చినావు ప్రభువా. వాళ్ళు ఆస్తి సంపాదించడం కాదు, మనల్ని పెంచి పోషించి దినాన ఒక్కొక్కరం ఈ స్థితిలో ఉన్నామా లేదా? ఆ తల్లిదండ్రులను గౌరవించకపోతే నువ్వు మనిషివే కాదు, నువ్వు మనిషితో సమానం కాదు. ఆ తల్లిదండ్రులని ఎంతగా ప్రేమించాలంటే మనల్ని కన్నారా లేదా కదా, పెంచినారు, నీ అవసరతలన్నీ తీర్చినారు, నీకు కావలసిన అన్నీ ఇచ్చినారు. తల్లిదండ్రి ఉపవాసం ఉండైనా పిల్లలకి పెడతారు. గుర్తుందా మీకు అదే? తల్లిదండ్రి తినకపోయినా పిల్లల కోసమని రకరకాలుగా సంపాదిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని కాదు మనం చూడాల్సింది, మనల్ని పెంచి పోషించిన మన తల్లిదండ్రుల ప్రేమను మనం చూడాలి ప్రియులారా. హల్లెలూయా. ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండి, తల్లిదండ్రుల ఆస్తి గురించి పక్కన పెట్టండి, తల్లిదండ్రులు మనం పెంచి పోషించిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది అంటారు దరిద్రులు, నాకేమి ఇచ్చినావు, నాకు ఏం సంపాదించి పెట్టినావు, వాళ్ళు చూడు ఎట్లున్నారో వీళ్ళు చూడు ఎట్లున్నారో అంటారు కదా. అది కాదు మనకు కావాల్సింది. నీకు ఏం సంపాదించినావా సంపాదించలేదా కాదు, నేను ఈ లోకంలో ఇంకా నేను బ్రతుకుతున్నానంటే మొదట మన దేవుడు, తర్వాత మన యొక్క తండ్రి ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ లేకపోతే ఒకసారి ఆలోచించండి, పేరెంట్స్ లేని వాళ్ళ, తల్లిదండ్రులు లేని వాళ్ళ జీవితాలు బజారు పాలైపోయి ఎక్కడో ఫుట్పాత్ పైన బతుకుతూ ఉన్నారు, అడుక్కొని తిని బతుకుతూ ఉన్నారు, దొంగలుగా బతుకుతూ ఉన్నారు, పనికివారుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ తల్లిదండ్రుల ప్రేమను బట్టి, మొదటగా దేవుని కృపను బట్టి, తల్లిదండ్రుల ప్రేమను బట్టి ఈ దినాన మనము మన ఇళ్ళలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మనం ఫుట్పాత్ పైన బతుకుతూ ఉన్నామా? బతుకుతున్నామా? లేదు. నిజంగా దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.
తల్లిదండ్రులు. అందుకని బైబిల్లో రాయబడిందంటే తెలిసిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏం చెప్పండి? అది కాదు, ఇంకా తల్లిదండ్రులు సన్మానించడం కాదు, ఇంకా ఏముంది? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని చెప్పండి సన్మానించ. భూమి పైన నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా కావాలి అంటే ఎవరినైనా సన్మానించాలా? అంటే సన్మానం అంటే రోజు స్టేజ్ మీద తీసుకొచ్చి శాలువా కప్పి పూలదండ వేసి చప్పట్లు కొట్టడం, అది కాదు సన్మానం. వాళ్ళకిచ్చే గౌరవం, వారిని చూపించే ప్రేమ, అది నువ్వు వాళ్ళని సన్మానించే విధానం. హల్లెలూయా. సన్మానించడం అంటే రోజు స్టేజ్ మీద తీసుకొచ్చి దండ వేసి ఏమి కప్పి శాలువా కప్పేసి చప్పట్లు కొట్టి, అది కాదండి. వాళ్ళని మనం చూపించి, వారు మనం కన్నారు, వాళ్ళు మనల్ని పోషించినారు కాబట్టి వారిపైన తల్లిదండ్రుల పైన మనము చూపించే గౌరవం. కొంతమంది తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, దుష్టులు, దుర్మార్గులు. నిజంగా చాలామంది, కొంతమంది ఎంత అన్యాయంగా మాట్లాడుతుంటారంటే తల్లిదండ్రులను, నిజంగా ఆ విషయాలను వింటా ఉంటే భయంకరం. కొంతమంది దుర్మార్గులు ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఏం కావాలా వాళ్ళకి? పెంచి పోషించిన తల్లిదండ్రులు కాదు వాళ్ళకి కావాల్సింది. ఏం కావాలి? దుష్టులకు, దుర్మార్గులకు ఆస్తి కావాలా? ఏం నువ్వు బతకలేవా? నీ కాలు చేతులు లేవా? నువ్వు గుడ్డోడు కుంటోడువా? వాళ్ళ ఆస్తి పైన బతకనికి నీకు సిగ్గు లేదా? కొంతమంది తల్లిదండ్రులను అనాథాశ్రమకి పంపిస్తూ ఉంటారండి. ఎందుకో తెలిసిన వాళ్ళు అనాథాశ్రమం పోతారని, ఇంట్లో ఉన్న కుటుంబస్తుల ప్రేమ లేకపోవడం ద్వారా. అది కొడుకు కానీ, కోడలు కానీ, అల్లుడు కానీ, కూతురు కానీ వాళ్ళ ప్రేమ లేక విసిగిపోయి చివరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఏం నిర్ణయానికి వస్తారంటే, మేము ఈ ఇంట్లో ఉండము, ఎక్కడుంటారంట? అనాథాశ్రయం పోతామంటారు. ఎంత దౌర్భాగ్యపు స్థితి ఒకసారి ఆలోచించేయండి. మనములు కన్నవారు, మనములను పోషించిన వారు, మనములు పెద్దగా చేసిన వారి యొక్క స్థితి అనాథాశ్రయముక. ఒకవేళ నిన్నే రోడ్డు పాలు చేసింటే, చెత్త కొంపలు వేసింటే నీ బతుకు ఏమయ్యేది? వాళ్ళు కన్న తర్వాత నువ్వు నాకు భారం అయిపోతున్నావురా అని చెప్పి నిన్ను ఎక్కడో పడేసింటే, నిన్ను అప్పుడే ఒక రిమాండ్ హోమ్కో లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఒక దానికి వేసేసింటే నీ బతుకు ఏమైపోవు? ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చిందని, ఇప్పుడు బలం వచ్చిందని, భార్య వచ్చిందని, భర్త వచ్చిందని తల్లిదండ్రులను నీచంగా చూస్తూ ఉంటారు. దయచేసి ఒక విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, అట్లా స్థితి మన కుటుంబాలలో ఉండకపోవునుగాక. ఆమేన్. మనకు బైబిల్ ఏం చెప్తుంది? మనం ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులము కావాలంటే మన తల్లిని, మన తండ్రిని సన్మానించాలి. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇక్కడ నేను త్వరగా చెప్పేస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన ఆస్తి తీసుకున్నాడు, దూరంగా పోతా ఉన్నాడు. వాడు గమనించడంలే, ఆస్తిని చూస్తూ అడుగులేస్తూ ముందుకు పోతూ ఉన్నాడు. తన దగ్గరున్న ధనాన్ని చూసుకుంటూ ముందుకు పోతున్నాడు, కానీ ఒక్కసారి కూడా వెనకకు చూడలేకపోతున్నాడు. వాడు దేనికి ఆకర్షించబడినాడు అంటే పాపానికి, ధనానికి. అందుకని బైబిల్ రాయబడింది, ధనాపేక్ష సమస్త కీడుకు అది మూలమంట. అయిపోయి మన బతుకు. దేవుణ్ణి ప్రేమించకుండా, తల్లిదండ్రులను ప్రేమించకుండా నీవు నీ ఆస్తిని, తల్లిదండ్రి సంపాదించిన ఆస్తిని ప్రేమిస్తున్నావు అనుకో, ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. వాడైతే ధనాన్ని చూస్తూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఒకవైపు నుంచి వెనక నుంచి తండ్రి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా విని మనసు మారుతుందేమో, ఎప్పుడైనా విని ఆలోచన మారుతుందేమో, ఒక్కసారైనా వెనకకు చూసి డాడీ బాయ్ అని చెప్తాడేమో అని చూస్తూ ఉన్నాడు తండ్రి. వెళ్తూ ఉన్నాడు.
వీడు ఒకవేళ వాడు వెనకకు తిరిగి చూస్తుంటే తండ్రికి వినుకున్న మధ్య గ్యాప్ వానికి తెలిసిపోయి, ఆ మధ్య ఉన్న ఆ దూరాన్ని వాడు గుర్తెరుగు. కానీ వెనకకు చూడలేకపోయినాడు తండ్రిని. వాడు ముందుకే చూస్తూ ఉన్నాడు, పోతా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళినాడంటే తన నాశనాన్ని తన చేతులతో పట్టుకున్నంత వరకు వెళ్ళినాడు. వాడు ఏమనుకున్నాడంటే, నా దగ్గర ధనం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇంతకంటే నాకు ఏం అక్కర్లేదు, ఏ కొదువ లేదులే అని అనుకున్నాడు. కానీ తన ఆస్తి, తన ధనం శాశ్వతం కాదని ఎప్పుడు వానికి గుర్తొచ్చిందో తెలుసునా? ఎప్పుడు గుర్తొచ్చిందంట వానికి? ఎప్పుడు గుర్తొచ్చిందంట? పందులు తినే పొట్టు వరకు. ఆ పందులతో సహవాసం, తండ్రితో సహవాసం ఉండవలసిన వ్యక్తి ఎవరు సహవాసానికి పోయినాడండి? ఎక్కడ? ఎవరు సహవాసానికి? తండ్రితో, తల్లితో, కుటుంబంతో కలిసి ఐక్యమత్యంగా ప్రేమ అనురాగాలు కలిగి వారి మధ్యలో ఉండవలసిన వ్యక్తి దూరమైపోయినాడు. ఎంత దూరమైపోయినాడంటే పందుల దగ్గరికి వెళ్ళేంత వరకు, ఆ పందులు పొట్టు తినేంత వరకు వాడికి తండ్రి గుర్తు రాలేదండి. వాడు సంపాదించింది కాదు, వాడు తండ్రి దగ్గర నుంచి తెచ్చుకునే ఆస్తి అంతా. ఇప్పుడు ఎవరైనా కానీ కష్టపడి సంపాదించితే సంపాదనకు వానికి ఏముంటుందంటే ఒక విలువ ఉంటుంది, దాని యొక్క విలువ తెలుస్తుంది. ఎవరో సంపాదించిన ఆస్తి తీసుకొచ్చుకొని, అంటే ఎవరో అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి దుర్వ్యాపారం చేస్తూ ఉన్నాడు. వాడు ఒక్కొక్క డబ్బు ఖర్చు పెడతా, తాగుతా, తిరుగుతూ ఉన్నప్పుడు వానికి గుర్తు రాలే. ఎంజాయ్ అనేది ఒక్కటే గుర్తుకొస్తూ ఉంది. తిరిగినాడు, తాగినాడు, తందనాడు, వేశ్యలతో పోయినాడు, రకరకాలుగా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత పందులు దాని పొట్టు దగ్గరికి పోయినప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది వాని యొక్క ఇంటి పరిస్థితి. ఇంట్లో నా తండ్రి ఉన్నాడు, తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, నా తండ్రి అందరికీ ఆహారం పెడతా ఉన్నాడు, నాకు మాత్రం ఇక్కడ ఏం దొరుకుతూ ఉంది? వాని తండ్రి ఇంట్లో పందులు తినే పొట్టు లేదు, అక్కడ చక్కని రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఆ వ్యక్తి బుద్ధి వచ్చింది, తిరిగి తండ్రి దగ్గరికి ప్రయాణమైనాడు. నేను నా తండ్రి దగ్గరికి పోతా ఉన్నాడు, ప్రయాణమైనాడు. తిరుగు ప్రయాణం, రిటర్న్ జర్నీ, తిరుగు ప్రయాణం. తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అప్పుడు వాడు వెళ్తున్నప్పుడు ఒక్కసారైనా వెనకకు చూస్తుంటే వాడికి ఆ దుస్థితి వచ్చేది కాదు. కానీ వెనకకు చూడలేదు, చివరికి ఆ దుస్థితి వచ్చింది. తిరిగి మళ్ళా తండ్రి వైపు రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తూ ఉన్నాడు, దగ్గరికి వస్తూ ఉన్నాడు, తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. తండ్రి ఆ ఇంటిపై నుంచి కుమారుడు ఎప్పుడైనా వస్తాడా అని వస్తాడు. తండ్రికి తెలుసు తప్పక వాడు నా దగ్గరికి వస్తాడు అని. అదే తండ్రి ప్రేమ. వీడికి ఏం కావాలా? బతకలేక అన్నీ పోగొట్టుకొని అప్పుడు జ్ఞాపకం వచ్చింది తండ్రి. వాడు అనుకున్నాడు, నేను నా తండ్రి దగ్గర పోతే నేను ఇలాగా కాదు, నీ పని వాళ్ళు ఒకరిగా పెట్టుకో డాడీ అని చెప్పుకుంటాములే అని అనుకున్నాడు వీడు. కానీ తండ్రి అలాగా లేడు. తండ్రి కుమారుని చూస్తున్నాడు, దూరం నుంచి చూస్తున్నాడు. వాని యొక్క స్థితిని గమనించి లాస్ట్కు తండ్రి చూపు తగ్గిపోలే కుమారుని చూసేందుకు. తన హృదయంలో ముద్రపడిపోయింది కుమారుని కొరకు. దూరం నుంచి చూస్తున్నాడు, ఆకారాన్ని చూస్తున్నాడు, దగ్గరికి వస్తూ ఉన్నాడు. తండ్రి గుర్తు తిరిగినాడు, ఈజ్ మై సన్ అనుకున్నాడు. వీడు నా కుమారుడు అనుకున్నాడు. చూస్తున్నాడు. పోతప్పుడేమో హ్యాపీగా మంచి డ్రెస్ చేసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు,
ధనమంతా పట్టుకున్నాడు, హ్యాపీగా వెళ్తున్నాడు. సెంటు గింటు కొట్టుకున్నాడు, బాగా హ్యాపీగా టక్కి గిక్కి చేసుకున్నాడేమో, సూట్ వేసుకున్నాడేమో, బాగా హ్యాపీగా వెళ్ళిపోయినాడు. తిరిగి వస్తున్నప్పుడు వాని రూపము ఎలాగ మారిపోయిందంటే, ఎలాగ మారిపోయిందట, పందుల సహవాసం చేసి తినే తిండి లేక ముఖమంతా వికారం అయిపోయి, నీళ్ళు లేదు, డ్రెస్ లేదు, అదే దౌర్భాగ్యపు స్థితిలో ఉండి వస్తూ ఉన్నాడు. తండ్రి చూస్తున్నాడు, వీడు నా కుమారుడు అనుకున్నాడు. రాని వీని కథ చూసుకుందాం, వీడు నన్ను విడిచిపెట్టిపోతాడా, వీని కథ చూసుకుందామా అన్నాడా? వాడిని వెళ్ళి సరే వాడిని రావనే వద్దురా, వాడిని ఎక్కడి నుంచో అక్కడికి వెళ్ళిపోమని చెప్పురా అన్నాడా? లేదు. చూస్తే తండ్రి కుమారుని దగ్గరికి పోయి వెల్కమ్ ఇచ్చకపోయినాడండి. తండ్రి పోయినాడు కుమారుని దగ్గరికి, పరిగెత్తుకొని పోయి వాడు ఏ స్థితిలో ఉన్నాడా, వాడు వాసన వస్తుందా, కంపు కొడుతుందా, వాడికి స్నానం చేసుకున్నాడా, అది ఏది చూడలేదు. ఎవరు? తండ్రి కదా. ఇప్పుడు తల్లి ఉంది, తల్లి బిడ్డని పెంచుతూ ఉంటుంది. చిన్న బిడ్డను, పుట్టిన బిడ్డను తల్లులకు బాగా తెలుసు, తండ్రులకు అంత తెలియదులేండి ఈ విషయం. బిడ్డను పెంచినప్పుడు పాప 1, 2 చేస్తుంటుందా లేదా? కడుగుతూనే ఉంటారు కదా, విసుకుంటారు ఎప్పుడైనా, విసుక్కోకుండా కడుగుతూ ఉంటారు. ఒక్కోసారి అన్నం తింటప్పుడు 1, 2 చేసింది అనుకో, ఆడేమని పడుండో నేను తినొస్తాను ఫస్ట్ అంటదా? ఏమంటుంది? పోతుంది. బిడ్డ దగ్గరికి పోయి ఒక్కొక్కసారి ఆ పాప చేసిన అన్ని ఒకటి దాంట్లోనే పడుతూ ఉంటుంది తిన తల్లి దగ్గర. ఆ గలీజులో అట్లే ఆ పిల్ల బాగా అది ఇది చేసుకొని పూసుకుంటూ ఉంటుంది అక్కడక్కడ. మీరు పూసుకోలేదు ఎప్పుడు? పెద్ద యాక్టింగ్ చేస్తున్నారు అందరూ. ఆ పని చేసిన వాళ్ళు సన్నప్పుడు ఆడాడంతా లెక్క పూసుకుంటే పాపం తల్లి నా బుడ్డే నా బంగారే అని చెప్పి అదే దాంతో కంపుతోనే ఏం చేస్తుంది, ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది కదా. ఆమె తల్లి ఇదే చిచిచి చా అది చూడదు. ఏం చూస్తుంది? నా బంగారు కొండే అని అది చూసి ఆడ ఒకవేళ ముద్దు పెట్టుకున్న కాడ కొంచెం అది అయిందనుకో, కడిగి ముద్దు పెట్టుకుంటుందా? నా బంగారం ముద్దు పెట్టుకుంటుంది పాపం తల్లి. అది తల్లిదండ్రుల ప్రేమ. ఇప్పుడు మనం స్టైల్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతే వాళ్ళని పట్టుకొచ్చింది కూడా మనము అలక్ష్యంతో నిర్లక్ష్యంతో ఉంటాం కదా. గుర్తుపెట్టుకోండి, మనము కూడా ఒక దినాన అదే స్థితికి రాబోతాం. అంటే వాళ్ళకు వచ్చిన అనారోగ్యత అని కాదు, వయస్సు అదే వయసుకు మనం కూడా ఒక దినాన రావాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తి వస్తున్నాడు, తండ్రి చూస్తున్నాడు, పోయినాడు. వాడు ఏమని చూసుకోలేదు, వెంటనే పోయి కరుచుకొని వాని మీద పడి ముద్దు పెట్టుకొని వాడిని తన ఇంటికి తీసుకొచ్చినాడు. ఇంటికి తీసుకొస్తున్నప్పుడు వాడు పోయేటప్పుడు ఏమైతే కోల్పోయినాడో తిరిగి తండ్రి దగ్గరికి వస్తానే వానికి ఇవ్వవలసిన అన్ని అర్హత తండ్రి ఇచ్చినాడు వానికి. ఆమెన్, హల్లెలూయా. అదే తండ్రి పోయింటగిన కొడుకు ఏమంటాడు? అదే తండ్రి పోయింటగిన కొడుకు ఏమంటాడు? మాకు ఆ అనుభవాలు లేవంటారా? అదే తండ్రి పోయింట కొడుకు ఏమంటాడు? నువ్వు అంత దగ్గర పోయినా కదా, ఆడ ఉండు, నా దగ్గర రావద్దు. మన ఈ మధ్య ఎవరో కథ చెప్తా ఉండే, కథ కాదు నిజంగా జరిగింది. తల్లి అంటే చెప్పబెట్టుకుని వాళ్ళ ఇంటికి పోయిందంట, ఇంకా బిడ్డ ఇంటికి. తల్లి బిడ్డ ఇంటికి పోకుండా ఆడిపోతుంది, అవునా లేదా? తల్లికి బిడ్డ అంటే చాలా ఇష్టం, బిడ్డ అంటే చాలా ఇష్టం. పోతుంది, నువ్వు ఆడికి పోయినావు, నువ్వు నాకు చెప్పకుండా పోయినావు, రావద్దు నా ఇంటికి అంటారా? అంటారు, కొడుకులు అంటారు. కానీ అదే తండ్రి, ఒరే నువ్వు పోయినావు, నా దగ్గర రావద్దని లేదు. కానీ వాడు ఏ స్థితిలో పోయినాడో తీసుకొచ్చుకున్నాడు, దగ్గర కాల్చుకున్నాడు, వానికి కావలసిన అన్నీ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఆ తండ్రి ప్రేమను ఎలాగ చూపిస్తున్నాడంటే తిరిగి వాడు ఏమైతే పోగొట్టుకున్నాడో అన్నీ ఇవ్వడం తండ్రి ప్రారంభించినాడు. హల్లెలూయా. వానికి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చినాడు తండ్రి. చూడండి,
ఇప్పుడు ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళని అడగండి, రే నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అని అడగండి. వాళ్ళు ఏమంటారు? ఏంది ఎది మొక్కలు వేసుకొని చూస్తూ ఉంటారు? ఎవరు ఇష్టమంటారు? ఒక్కొక్కరు నాకు వీళ్ళంటే ఇష్టం అంటారు, ఒక్కొక్కరు నాకు వాళ్ళంటే ఇష్టం అంటారు కదా, పంచుకుంటారు. కానీ తల్లిదండ్రుని అడగండి, మీకు ఎవరు కావాలంటే ఏమంటారు వాళ్ళు? అందరు కావాలా మాకు. ఎవరు కావాలా? ఎవరు కావాలా? అంతే. అది తండ్రి ప్రేమ. పిల్లలు ఏమంటారంటే మమ్మీ అంటే నాకు ఇష్టం. ఎందుకు తెలిసినా? బాగా చేసి పెడుతుంటుంది కాబట్టి. మమ్మీ అంటే నాకు ఇష్టం అని చెప్పి మసక కొడతా ఉంటారు. ఎందుకు? ఆమె చేసి పెట్టిందంట తినేకి. ఇంకా ఆడపిల్లలు అయితే మరీ ఎక్కువ. ఎందుకంటే పని ఎక్కువ చెప్పకూడదని దొంగతనంగా దొంగలు. నేనేం చెప్తున్నానంటే, పోగొట్టుకున్నాడు, తిరిగి వచ్చినాడు. తండ్రి దగ్గర ఏమైతే స్థానాన్ని పోగొట్టుకున్నాడో తండ్రి అదే స్థానాన్ని కుమారునికి ఇచ్చినాడు. హల్లెలూయా. తండ్రి దగ్గర కుమారుడు ఎప్పటికీ స్థానం పోగొట్టుకోలేడు, కానీ కుమారుడి దగ్గర మాత్రం తండ్రికి ఆ స్థానము దక్కదు. ఎందుకు తెలుసునా? ఎందుకు? కుమారునికి ఏముంది? కుమారునికి స్వార్థం ఉంది. ఏం స్వార్థం ఉంది? చెప్పండి. నేను, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి నాది. అదే తండ్రి తల్లిని అంటారా? ఏముందిరా, అంతా నీదే కదరా. అంతా తండ్రి సంపాదించిన సంపాదనలో కుమారునికి హక్కు ఉంది, అధికారం ఉంది. కానీ కుమారుడు సంపాదించిన సంపాదనలో తల్లిదండ్రులకు హక్కు లేదు, అధికారం లేదు. ఆ అధికారం అంతా ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరి చేతిలో ఉంటుంది? చెప్పుకోండి మీరే. ఎవరి చేతిలో ఉంటుంది? నవ్వుతా అన్నారు సిగ్గు లేకపోతే సరే. ఎవరి చేతిలో ఉంది? వచ్చి రాగానే ఇంటి బీగాలు, తాళాలు, బిరువే బీగాలు నాకు కావాలని కోరుకుంటారు. ఏం ఇలా సంపాదించింది సిగ్గులే? వాళ్ళు కష్టపడి తెచ్చుకునేది అదంతా. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్తానంటే, జ్ఞాపకం పెట్టుకుందాం, ముగిచేస్తున్నాను ప్రియులారా. తండ్రి తన కుమారుని పిలిచిన, పోగొట్టుకున్న కుమారుని వస్తూ ఉంటే, వాడు వెళ్తున్నప్పుడు ఆస్తి అంతా పోగొట్టుకొని వచ్చినాడు. వాడు వస్తా ఆ తండ్రి ఆస్తిని డబల్ చేసుకొని రాలేదు, అంతా పోగొట్టుకున్నాడు. తండ్రి దగ్గరకు వచ్చినాడు. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, వాడు పోయేటప్పుడు ఆస్తిని తీసుకుపోయినాడు. కానీ తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత అదే స్థానం తండ్రి దగ్గర ఉంది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మన ప్రభు అయిన రక్షకుడు మనల్ని ప్రేమించి మనకు అన్నీ ఇచ్చినాడా లేదా? ఆయన అన్నీ అంటే హెలికాప్టరు, విమానము, కార్లు, దాని గురించి కాదు. మనకు కావలసిన అనుదిన ఆహారము. ఈ అనుదిన ఆహారం లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనకు అన్నీ ఇచ్చిన తర్వాత దేవుణ్ణి ప్రేమించే వరముగా, దేవుణ్ణి ఆరాధించే వరముగా, మనం తండ్రి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసే వరముగా మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్. ఒకవేళ తండ్రికి అనగా దేవునికి ఒకవేళ మనం ఏ పరిస్థితులైనా దూరం అయిపోతే, మరి నా దేవుని దగ్గరికి వస్తే నన్ను చేర్చుకుంటాడా అని కాదు. నువ్వు ఏ స్థితిలో వచ్చినా తిరిగి తండ్రి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన చెంతకు చేర్చుకొని, అలాంటి ప్రేమతోనే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. మన యేసయ్య ప్రేమలో మార్పు లేదండి. ఆయన ఎలాగను వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఒకే రీతిగా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. అట్టి కృపలో దేవాది దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఎంతవరకు ప్రభువా, కొన్ని మాటలు నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప మనకు ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం. ఈ ఫాదర్స్ డే దినమందు నాయన తండ్రి కుమారుని ఎలాగ ప్రేమిస్తున్నాడు. కుమారుడు తండ్రికి దూరం అయిపోయినా తండ్రి
కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రభువా, ఈ ఫాదర్స్ డే దినాన మేము ఎంతోమందిని మా తండ్రులను కోల్పోయి ఉంటున్నాము, కానీ మీరు మాత్రం మమ్మల్ని విడవక ఎడబాయక నిత్యము మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడుగా మాకున్నందుకు నీకు స్తోత్రం నాయన. ఈ లోకంలో ఏ తండ్రి చూపించని ప్రేమ మీరు మా కొరకు చూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం నాయన. ఒకవేళ ఈ లోకంలో మా కన్న తండ్రి లేకపోయినప్పటికీ, ఆయన లోకాన్ని విడిచినప్పటికీ ప్రభువా, మీరైతే తండ్రి, అబ్బా, నాన్న అని పిలిచేందుకు మీరు మాకు ఉన్నందుకు నీకు స్తోత్రం నా తండ్రి. మీరు మాకు ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకంలో మేము ఈ తండ్రి అని ఎవరిని పిలవలేము, కానీ మేము పిలవాలి అంటే ఒక శారీరకంగా తండ్రి మరణించినప్పటికీ మాకు తండ్రి అయినందుకు నీకు స్తోత్రాలు నాయన. మాకు రక్షకుడు అయినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ నిన్నే ఘనపరుస్తూ ఈ ఫాదర్స్ డే దినాన తండ్రి, ఎందరైతే ప్రభువా తండ్రులను కోల్పోయింటున్నారో వారందరికీ మీరు తండ్రిగా, దేవుడిగా, ప్రభునిగా, రక్షకుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రం నాయన. థ్యాంక్ యూ ప్రభువా. సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా గొప్ప దేవ నీకు స్తోత్రం. ఇంతవరకు ప్రభా సంఘ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి, పాటల ద్వారా, స్తుతి ఆరాధనలో, సాక్షుల ద్వారా, వాక్య పరిచర్యలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రం ప్రభా. మిమ్మల్ని ప్రేమించి నీ మహిమగణ పరిచర్యలో విశ్వాసముతో విత్తబడిన కానుకను బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను, వారి కుటుంబాలు దీవించు, వారి అవసరాలను తీర్చండి. ఇదిగో ప్రభా, చెప్పబడిన ప్రతి ప్రార్థన, విజ్ఞాపన అన్నిటిని బట్టి కూడా నీకు స్తోత్రం నా ప్రభా. ప్రతి ఒక్క ప్రార్థన, విజ్ఞాపనల విషయంలో కూడా దేవ సహాయం దయచేయండి. ఈ రాబోయే వారంలో ఎందరైతేనైనా బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకొనబోతున్నారో వారందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలను దీవించు, వారి కుటుంబాలను దీవించు, వారు ఇంకా దీర్ఘాయుష్మంతులుగా వారు ఆశీర్వదించబడే కృప దయచేయండి ప్రభా. మా ప్రియ బిడ్డలందరినీ వచ్చిన ఆరాధనకు వచ్చిన ఒక్కొక్కరిని కూడా నీ కృపను జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరును దీవించండి, వ్యక్తిగతంగా ఆశీర్వదించు, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఈ దినం ఇంకా ఎందరైతే ప్రభువా ఆరాధనకు రాలేకపోయింటున్నారో వారు మరొక ఆదివారంలో మేము కలుసుకొని నేను ఆరాధించే కృప దయచేయండి ఆయన. తండ్రి, తిరిగి మా గృహాలు వెళుతుండగా నీ సన్నిధి మాకు తోడుగా రానియండి. నీ ప్రసన్నత రాబోయే వారం అంతట్లో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండండి. మేము బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు మీరు తోడుగా ఉండండి నాయన. జరగబోయే 3వ ఆరాధనలో, అలాగే హీరాల చర్చి ఆరాధనలో కూడా దేవా మీరు తోడుగా నడిపించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే.